హాయ్ ఎవ్రీవన్. పోస్టల్ డిపార్ట్మెంట్లో 40,000కు పైగా ఉద్యోగాలకు మరొక నెల రోజుల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ గానీ, ఎటువంటి ఇంటర్వ్యూ గానీ లేకుండా మీకు నెలకు 15,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ వచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారు. అండ్ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. మీరు ఈ జాబ్‌కి గనక సెలెక్ట్ అయితే డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళి మీరు జాబ్‌లో అనేది జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి జస్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే అన్‌రిజర్వ్డ్ మరియు కొన్ని కేటగిరీ వాళ్ళకి మాత్రమే రూ. 100 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. కొంతమందికైతే ఆ రూ. 100 కూడా అప్లికేషన్ ఫీజు అనేది పెట్టాల్సిన అవసరం అనేది లేదు. జస్ట్ మీరు ఫోన్‌లో కూడా మీ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. అయితే ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే క్వాలిఫికేషన్ ఎగ్జాక్ట్‌గా ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే చూడండి, జస్ట్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లేదా 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. మీరు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇక లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. అంటే మీరు 10th క్లాస్‌లో ఆ 10th క్లాస్ వరకు కూడా తెలుగు సబ్జెక్ట్ అనేది మీరు చదివి ఉండాలి. ఆ సెకండ్ పాయింట్ మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్‌లీస్ట్ అప్ టు సెకండరీ స్టాండర్డ్ అన్నారు. అంటే 10th క్లాస్ వరకు అయినా మీరు తెలుగు సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్‌గా మీరు చదివి ఉండాలి మాకిక్కడ. అంటే తెలుగు అంటే లోకల్ లాంగ్వేజ్ అండి అక్కడ అర్థం. ఓకే. ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ లోకల్‌గా ఉంటుంది. అలాగే తమిళనాడు అనుకోండి. అక్కడ తమిళ్ అనేది లోకల్‌గా ఉంటుందన్నమాట. సో మీరు ఏ రాష్ట్రానికైతే ఎలిజిబిలిటీ ఉంటారో అక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా మీరు చదివి ఉండాలి. అండ్ దాంతో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మరియు మనకేమి స్పెషల్‌గా అందులో లాంగ్వేజ్ సి ప్లస్ అలా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కంప్యూటర్‌ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఏ విధంగా యూజ్ చేయాలని తెలిస్తే కూడా సరిపోతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఓకే. ఈ క్వాలిఫికేషన్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏజ్ విషయానికొస్తే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్‌లకి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 45 సంవత్సరాలు, మనకి ఇక్కడ ఏజ్ అనేది ఎంత ఇచ్చారు, జనరల్‌గా 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 43 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయింటే 53 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ అయింటే వీళ్ళు 55 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి 3 రకాల పోస్టులు అనేవి ఉంటాయండి. డాక్ సేవక్, గ్రామీణ డాక్ సేవక్, ఈ బీపీఎం, ఏబీపీఎం అని మనకి ఈ విధంగా ఉంటాయి. ఈ పోస్టులకు సంబంధించి మనకి ఈ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అంటాము. అలాగే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటాము. ఈ పోస్టులకి ఫస్ట్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే జాబ్ అనేది ఏ విధంగా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఫస్ట్ బీపీఎం, దీన్నే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారండి. దీని యొక్క జాబ్ మనకి ఏముంటుందంటే మనకి పోస్ట్ ఆఫీస్‌లో అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అందులో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పోస్ట్ ఆఫీస్‌లో అన్నా ఇవ్వచ్చు, బ్రాంచ్ ఆఫీస్‌లో, లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటుంది కదా, అక్కడైనా మీకు జాబ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్‌గా మీరు చేయాల్సింది ఏంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వేరే స్కీమ్స్ అనేవి వస్తుంటాయి కదా, వాటన్నిటిని కూడా మీరు మార్కెటింగ్ చేసి ప్రమోషన్స్ అనేవి మీరు చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే. కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సింగిల్ హ్యాండెడ్ ఏవైతే బ్రాంచ్ ఆఫీసులు, బీపీఎంస్ ఉంటాయో వాటిని కూడా మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అక్కడ ఉండి టైమ్లీ మీరు స్మూత్‌గా అక్కడ వర్క్స్ అన్ని జరిగే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇక్కడ ఏముంటుంది, వీళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది అంటే దీన్నే మనం షార్ట్ ఫామ్‌లో ఏబీపీఎం అంటారు. ఈ పోస్టుకు సంబంధించి స్టాంప్స్, స్టేషనరీ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన స్టాంప్స్, స్టేషనరీ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సేల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏమైనా డెలివరీస్ వస్తే వాటిని డోర్ స్టెప్ మనం చేయాల్సి ఉంటుంది కదా, దానికి సంబంధించినవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఉంది కదా, దానికి సంబంధించిన డిపాజిట్స్, పేమెంట్స్, ఇతర ట్రాన్సాక్షన్‌కి సంబంధించినవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే బీపీఎం అనే దగ్గర మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అతని కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది.
సో నెక్స్ట్ డాక్ సేవక్ అనే వాళ్ళు కూడా సేమ్ ఇదే జాబ్ అనేది ఉంటుందండి. సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని అమ్మడము. అలాగే అంటే అమ్మడం అంటే తీసుకువెళ్ళి అక్కడ ప్రజల దగ్గర కాదండి, మీకే ఒక ఆఫీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆఫీస్లో వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారన్నమాట, ప్రజలు తీసుకుంటారనమాట. ఓకే. అలాగే రైల్వే మెయిల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవడము, ఇవన్నీ కూడా ఈ పోస్ట్ మాస్టరు, సబ్ పోస్ట్ మాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు అసిస్ట్గా ఉండవలసి ఉంటుందన్నమాట. ఇది మనకి ఈ జాబ్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక శాలరీ విషయానికి వస్తే బీపీఎం అనే పోస్ట్కి 12,000 నుంచి 29,380 మధ్యలో ఉంటుంది. ఏబీపీఎంకి డాక్ సేవక్ అయితే 10,000 నుంచి 24,470గా ఉంటుంది. ఇది దీంతో పాటుగా మనకి డిఏ అని అలా ఇవ్వడం జరుగుతుందండి. డియర్నెస్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఇవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 18,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇందులో జాయిన్ అయిన తర్వాత కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది, నాకు వేరే జాబ్ వస్తే వెళ్ళిపోవచ్చా అని. ఎస్, మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్లోనే మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే బీపీఎంగా కానీ, ఏబీపీఎంగా కానీ, డాక్ సేవక్గా కానీ వర్క్ చేస్తుంటారో ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. మీకు మాత్రమే సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు మీరు పోస్టల్ అసిస్టెంట్ లేదా షార్టనింగ్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది అవుతారు. వాటికి కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు శాలరీ అనేది స్టార్టింగ్లోనే 50,000 వరకు ఉంటుందన్నమాట, ఆ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే. ఓకే. ఈ డిపార్ట్మెంట్లో ఉంటూనే మీరు దానికి సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక సెలక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే, అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారండి. ఇంకేం బేస్ చేసుకోరు, జస్ట్ 10th క్లాస్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది చూసుకొని మీ ఏరియాలో ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఒక బీపీఎం వేకెన్సీ ఉంది, దానికి అప్లై చేశారు అనుకుందాం. ఆ ఏరియాలో ఎంతమంది అప్లై చేశారు, ఆ ఏరియాలో ఉన్నటువంటి పోస్ట్ ఏ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ చేయబడి ఉంది, ఓసీకా, బీసీకా, ఓబీసీకా, ఎస్సీకా, ఎస్టీకా, పర్సన్ విత్ డిజేబిలిటీగా ఏ కేటగిరీ అనేది చూసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకొని మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు, లేదంటే మీకే ఎక్కువ మార్కులు వచ్చి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. జస్ట్ మీ మార్కులను బేస్ చేసుకొని మీరు కనుక ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీరు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జస్ట్ 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి మన ఫోన్లోనే మనం అప్లికేషన్ చేసుకోవచ్చండి. కాకపోతే మీ దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేసినటువంటి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీది, అలాగే సిగ్నేచర్ ఉండాలి. అలాగే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని కానీ మీరు స్కాన్ చేసి పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా ఫోన్లో కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదా మీకు దగ్గర ల్యాప్టాప్ ఉంటే దాంట్లోనే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించండి. ఓకే. సో ఇక ఇది మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి వేకెన్సీస్, అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎన్ని అంటే 40,000 వరకు మనకి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1,058 ఉద్యోగాలకి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 961 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్టల్ జీడిఎస్ అనే నోటిఫికేషన్ని మనకి ఎవ్రీ ఇయర్కి 2 టైమ్స్ అనేది రిలీజ్ చేస్తారండి. మనకి జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇంతకుముందు 1 ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసేవాళ్ళు, బట్ గత 3 టర్మ్స్ నుంచి మనకి 6 నెలలకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో ఈసారి మనకి జూలైలో నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నేను అప్డేట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి కూడా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఛానల్ ఉపయోగపడుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పి ఈ లింక్ని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల డైలీ జాబ్ అప్డేట్స్ అనే వాళ్ళు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.